Hi friends, welcome to Education Academy and welcome to 100 Days Guidance Program. ఈరోజు డే 19 మన గైడెన్స్ ప్రోగ్రాము కంటిన్యూస్గా 18 డేస్ నుంచి కొనసాగుతుంది. ఈరోజు 19th డే. లాస్ట్ 18 క్లాసెస్లో మనము తెలంగాణ జియోగ్రఫీ, హిస్టరీ, మూమెంట్కి సంబంధించి రెఫరెన్స్ బుక్స్, సిలబసెస్, అదేవిధంగా ప్రీవియస్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనాలిసిస్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎగ్జామినేషన్ టెక్నిక్స్ కొన్ని, నోట్స్ మేకింగ్ టెక్నిక్స్ కొన్ని తెలుసుకోవడం జరిగింది. అంటే ప్రతి 3 క్లాసులకు ఒక సబ్జెక్ట్ చొప్పున డిస్కస్ చేసుకుంటూ వెళ్తాము. తర్వాత 2 క్లాసులు ఎగ్జామినేషన్కి సంబంధించి టెక్నిక్స్, స్టడీ టెక్నిక్స్ ఇట్లాంటివి చెప్పుకోవడం జరుగుతుంది. ఆ క్రమంలో మనము 16, 17, 18 తెలంగాణ మూమెంట్ గురించి డిస్కస్ చేసుకున్నాము. 19th క్లాస్ ప్లస్ 20th క్లాస్ 2 క్లాసులు కూడా ఎగ్జామినేషన్కి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్, ఇది ఒక సాలిడ్, మళ్ళీ అదేవిధంగా మనకి రిజల్ట్ ఓరియంటెడ్ యాక్షన్ ప్లాన్ మనము ఏ విధంగా తయారు చేసుకోవాలి. అంటే ఇప్పటికి కూడా మనకి ఇంకా నోటిఫికేషన్ అనేటువంటిది ఏది కూడా రాలేదు కాబట్టి మనం ఇప్పటికి కూడా ఈ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ముందుకు పోవడానికి అవకాశం ఉంది. మీరు యాక్షన్ ప్లాన్లో మనం ఏం చెప్పుకున్నాము, 100 డేస్ అని నేను చెప్పినాను. ఇప్పటి నుంచి మనం కౌంట్ చేసుకున్నా కానీ 100 డేస్ అనేటువంటిది చిన్న సమయం కాదు, చాలా పెద్ద సమయం. 100 డేస్ అనేటువంటిది వాస్తవానికి కరెక్ట్గా కనుక ఉపయోగించుకున్నట్టయితే ఒక వ్యక్తి ఫస్ట్ రోజు నోటిఫికేషన్ వచ్చి 100వ రోజు పరీక్ష ఉన్నట్టయితే దాదాపుగా ఒక 8 నుంచి 12 గంటలు సరైనటువంటి యాక్షన్ ప్లాన్, కార్యాచరణ ప్రణాళికతోని, కరెక్ట్ టెక్నిక్స్తోని, కరెక్ట్ నోట్స్తోని, కరెక్ట్ రివిజన్స్తోని, కరెక్ట్ టెస్ట్లతో చదివినట్టయితే 100% 100% ఎగ్జామినేషన్లో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. సో అదే అట్లాంటి ప్లాన్ ఒకటి మనము చూసుకుందాము. ఈ యాక్షన్ ప్లాన్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇప్పుడు ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనేటువంటి దాన్ని మనం ఒక శాంపుల్గా కనుక తీసుకున్నట్టయితే, 100 డేస్ యాక్షన్ ప్లాన్ని శాంపుల్గా తీసుకున్నట్టయితే దీన్ని మనము ఈజీగా ఉండడానికి ఒక 3 months కింద మనము దీన్ని కన్వర్ట్ చేసుకుందాము. అంటే ఒక 3 months మీ ప్రణాళిక ఉంది అనుకోండి, 3 months మీకు ఎగ్జామినేషన్ టైం ఉంది, ఏ విధంగా ప్రిపరేషన్ అవ్వాలి. నేను 4 months, 5 months, 6 months, 1 year అని చెప్పొచ్చు, కానీ ఇప్పుడు అంత టైం మనకు లేదు. ప్లస్ ఏవి ఎగ్జామ్స్ అని ఇంకా రాబోతున్న 3 నుంచి 4 నెలల్లో జరగడానికి అవకాశం ఉంది కాబట్టి 3 months నేను టార్గెట్ పెట్టుకుంటున్నాను. ఈ 3 monthsలో ఉన్నప్పుడు మనము ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ క్లాస్ అనేటువంటిది తప్పనిసరిగా వినండి. అదేవిధంగా దీన్ని ప్రణాళిక లోపల మీరు తయారు చేసుకొని మీ ఓన్గా మీ టైంకి అనుగుణంగా దాని ప్రకారం మీరు పోవడానికి ప్రయత్నం చేస్తే కనుక 100% మీరు సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 3 monthsకి సంబంధించినటువంటి ప్లాన్లో టోటల్గా ఈ 3 monthsకి సంబంధించి మీరు చదవాల్సినటువంటి సబ్జెక్టుల యొక్క జాబితాను మనం చదువుకోవాలి. ముందే చెప్పినాను 20 రకాల సబ్జెక్టులు మనకున్నాయి. తెలంగాణ జియోగ్రఫీ, హిస్టరీ, మూమెంట్, ఇట్లా టోటల్ ఒక 20 or 21 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ప్రతిదాన్ని ఒక సబ్జెక్ట్ కింద మనం పరిగణించాలి. అట్లాంటి సబ్జెక్టుల లిస్ట్ రాసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే మంత్లీ ప్లాన్ అని రాసుకోవాలి. ఖచ్చితంగా ఆన్ ది పేపర్ రాసుకోవాలి, ఊహించుకోవద్దు, గుర్తుపెట్టుకోవాలి. ఆన్ ది పేపర్ రాసుకోవాలి మంత్లీ ప్లాన్ అని ఒకటి చిన్న పేపర్ మీద. తర్వాత ఈ మంత్లీ ప్లాను మనకు టోటల్గా ఈ 3 monthsకి సంబంధించినటువంటి మంత్లీ ప్లాన్స్ రాసుకున్న తర్వాత మంత్లీ ప్లాన్స్ ఎన్ని ఉండాలి మనకి, ఇప్పుడు 3 ఉండాలి. తర్వాత వీక్లీ ప్లాన్స్, ప్రతి వీక్కు ఒక ప్లాన్ అనేటువంటి ఉండాలి. ఒక నెలలో 4 వారాలు కాబట్టి మనకు 12 weeks. ప్రతి దానికి week 1, week 2, week 3 అని రాసుకోవాలి తప్పనిసరిగా. నెక్స్ట్ ఏ విధంగా రాసుకోవాలి. తర్వాత డైలీ ప్లాన్, ఓకేనా. ఎన్ని ఉండాలి డైలీ ప్లాన్స్? 3 months అంటే ఇప్పుడు 100 days కాబట్టి 100 ఉండాలి. అంటే ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక 100 or 150 పేజీ ఉండేటువంటి ఒక నోట్బుక్ తీసుకొని దానిలో ద వెరీ ఫస్ట్ డే రోజు వెరీ ఫస్ట్ పేజీలో మీ యొక్క సబ్జెక్ట్స్ అన్ని రాసుకొని ఒక్కొక్క పేజీలో ఒక సబ్జెక్ట్ పేరు రాసుకొని తెలంగాణ జియోగ్రఫీ నెంబర్ 1 పేజ్, నెంబర్ 2లో తెలంగాణ హిస్టరీ, నెంబర్ 3లో తెలంగాణ మూమెంట్, అట్లా 20 పేజెస్లో 20 టాపిక్స్ రాసుకోండి. 20 టాపిక్స్ రాసుకున్న తర్వాత నెక్స్ట్ 3 month ప్లాన్స్లో వీక్లీ ప్లాన్స్కి సంబంధించి ఒక ప్లాన్ చెప్తున్నాము. ఫస్ట్ ఏం రాసుకోండి అంటే ఇది జనవరి కాబట్టి జనవరి మంత్ ప్లాన్ రాసుకోండి.
పేజీలో మీరు ఖాళీగా పెట్టుకొని జనవరి మంత్కి సంబంధించి మీ యొక్క టార్గెట్, ఉదాహరణకు 20 టాపిక్స్లో మనకి ఒక 6 టాపిక్స్ మనం కంప్లీట్ చేయాలనుకున్నాము, ఆర్ 7 టాపిక్స్ కంప్లీట్ చేయాలనుకున్నాం అనుకోండి. ఈ 7 టాపిక్స్ రాసుకోవాలి. జనవరి మంత్లో నీవు కంప్లీట్ చేయాల్సిన టాపిక్స్, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అంటే రెగ్యులర్ చదవాల్సింది ఒక 6 టాపిక్స్ పెట్టుకోండి. ఒక 6 సబ్జెక్టులు జనవరి మంత్ మొత్తంలో నేను చదవాలి. 6 సబ్జెక్ట్స్, ఆ సబ్జెక్టుల యొక్క పేర్లు రాసుకోండి. జనవరి మంత్ ప్లాన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే ప్రతి వీక్కు ప్లాన్ రాసుకోవడానికంటే ముందు ఏం చేయాలంటే ఫస్ట్ వీక్ అని రాసుకోవాలి. ఫస్ట్ వీక్ ఎప్పటి నుంచి 1 నుంచి 7 వరకు ఫస్ట్ వీక్. లేదు మీ ఇష్టం. ఇప్పుడు ఈరోజు 3వ తారీఖు, నెక్స్ట్ 4, 5, 6, 7, 8, 9, 10 ఇది ఒక ఫస్ట్ వీక్ అనుకోండి. ఈ ఫస్ట్ వీక్ ప్లాన్ రాసుకోండి. ఫస్ట్ పేజ్ పైన ఫస్ట్ వీక్ ప్లాన్ అని రాసుకోండి. ఈ వీక్లో మనకి ఇప్పుడు ఎన్ని టాపిక్స్ ఉన్నాయి? 6 టాపిక్స్ ఉన్నాయి. 6 టాపిక్స్లలో ఏమేమి టాపిక్లు మీరు కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంది? ఒక 2 టాపిక్లు తీసుకోండి. సెకండ్ వీక్లో 1 టాపిక్, థర్డ్ వీక్లో 2 టాపిక్లు, ఫోర్త్ వీక్లో 1 టాపిక్, ఇట్లా రాసుకోవాలి. అయిపోయిన తర్వాత వీక్ల వైజ్గా మళ్ళీ ఒక్కొక్క డేకు ప్లాన్ ముఖ్యం. ఇది చాలా ముఖ్యం అన్నింటికంటే. డైలీ ప్లాన్లో ఆ డేకు సంబంధించింది, అంటే 100 డేస్కి సంబంధించి నువ్వు ఏం చేస్తావు ముందర రాసి పెట్టుకోవాలి. అట్లా రాసుకొని దాని ప్రకారం మీరు చదువుకోవాలి. ఇంకా దాన్ని వీలైతే గంటలు ఎక్కువ పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప తగ్గించుకోవడానికి అవకాశం లేదు. సాధారణంగా మన యొక్క టైం టేబుల్ మనం గమనించినట్టయితే ఇప్పుడు ప్రజెంట్ నేను 6 అవర్స్ చదవమని చెప్తున్నాను. మనకు 19th 20 క్లాసెస్కి ఆల్మోస్ట్ వచ్చినాం కాబట్టి ఈ రోజు నుంచి మీరు ప్లాన్ రాసుకోమని చెప్తున్నాం కాబట్టి ఒక 8 అవర్స్ టైంని అయితే తప్పనిసరిగా మీరు కేటాయించాలి. ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్లో నిలవాలి మీరంటే, ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్లో మీరు ఉద్యోగం సాధించాలంటే తప్పనిసరిగా 8 అవర్స్ టైంని అలాట్ చేసుకోవాలి. ఒక డే టైం మీరు గుర్తుపెట్టుకోండి. మంత్లీ ప్లాన్ ఒక పేజీ రాసుకోవాలి, 3 పేజీలు. అంటే ఒక మంత్ రాసుకున్న తర్వాత 30 పేజీలు వదిలేసి రెండో మంత్, 30 పేజీలు వదిలేసి 3వ మంత్. అట్లా వీక్లీ డైలీ ప్లాన్ రాసుకుని డైలీ ప్లాన్లో డేట్ రాసుకోవాలి. క్లియర్గా పైన డేట్ ఉండాలి. 4/1/2020 ఈరోజు మండే. నువ్వు నీ యొక్క షెడ్యూల్ని చాలా క్లియర్గా రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ అవర్కి కూడా రాసుకోవాలి. అంటే యావరేజ్గా మనము 5 to 9 ఒక ఈ సబ్జెక్ట్ చదువుతాం అని రాసుకోవద్దు. 5 to 6 ఒక 1 అవర్ టైం. ఈ టైంలో నువ్వు ఏం చేస్తావు? ఏ సబ్జెక్ట్? తెలంగాణ జియోగ్రఫీ. ఓకే, 6 to 7 తెలంగాణ జియోగ్రఫీ చదువుకోవడం. నెక్స్ట్ 7 to 8 తెలంగాణ జియోగ్రఫీ నోట్స్ మేకింగ్. 8 to 9 తెలంగాణ జియోగ్రఫీకి సంబంధించి టెస్టులు. ఓకేనా? ఇట్లా ఒకటి సబ్జెక్ట్ కంప్లీట్ అయింది. మనం ఎన్ని సబ్జెక్టులు కావాలనుకున్నాం? ఈ వారంలో 2 సబ్జెక్టులు కావాలనుకున్నాం కదా. మరి ఇక్కడ 4 గంటల టైం అయిపోయింది ఒక సబ్జెక్టు. రెండో సబ్జెక్టు కూడా అట్లా చూసుకోవాలి. ఇప్పుడు ఇది మార్నింగ్ టైంలో నేను చెప్పినటువంటి టైం టేబుల్. అంటే ఎవరైనా 4-4:30కి కనుక లేచి వారి యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకున్నారు, ఇంకొక 8 అవర్స్ ఈవినింగ్ టైం మిగిలింది. సేమ్ ఇదే టైంలో అనుకోండి, లేదా 6 to 10, 6 to 7, 7 to 8, 8 to 9, 9 to 10 యావరేజ్ చెప్తున్నాను. 2 సబ్జెక్టులు మనకు కావాలి కదా. ఇంకొకటి తెలంగాణ హిస్టరీ రీడింగ్ ఆర్ వాచింగ్ వీడియోస్. ఈ 2 గంటల వీడియోస్ చూసుకుంటూనే వెళ్తూ ఉండాలి. ఇంకొక గంట నోట్స్ రాసుకోవడం, తర్వాత ఇంకొక 1 అవర్లో టెస్టులు రాసుకోవడం. 8 అవర్స్ పూర్తి అయిపోయింది. ఇట్లా ఒక రోజు కంప్లీట్ అయితేనే అది సక్సెస్ఫుల్. ఇట్లా కనుక మీరు ట్రై చేసినట్టయితే చూడండి, 4 గంటల టైం ఇచ్చారు తెలంగాణ జియోగ్రఫీకి. ఎన్ని రోజులు ఇస్తున్నారు? అట్లా మీరు 6 రోజుల సమయం ఇస్తున్నారు. 24 గంటలు అంటే 25 అవర్స్ కనుక ఒక సబ్జెక్ట్ మనం స్టడీ చేస్తే తప్పనిసరిగా దానిలో లోతుపాతులు మొత్తం మనకు తెలిసిపోతాయి. ఓకేనా? అయితే దీనికి డైలీ టాపిక్ కంప్లీట్ చేసుకున్న తర్వాత, డైలీ ఈ టైం అయిన తర్వాత, వీక్లీ వచ్చిన తర్వాత, ఈ డైలీలో ఈ టైం అయిపోయిన తర్వాత కూడా 8 అవర్స్ ఇది స్టడీ. టోటల్ సబ్జెక్ట్ని ఒక ½ అన్ అవర్లో రివిజన్ చేయొచ్చు. రివిజన్కి ½ అన్ అవర్ to 1 అవర్ పెట్టుకోవాలి తప్పనిసరిగా ప్రతిరోజు. డైలీ ప్లాన్లో డైలీ రివిజన్కి ఒక టైం రాసుకోవాలి. నేను ఇక్కడ షెడ్యూల్ మాత్రమే రాశాను. రివిజన్ టైం ఏదో ఒక టైం మధ్యాహ్నం మీకు 1 to 2 బ్రేక్ దొరికింది, ఆ టైంలో రివిజన్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇది డైలీ ప్లాన్, డైలీ రివిజన్ ఉండాలి. వీక్లీ ప్లాన్లో ఇక్కడికి వచ్చిన తర్వాత మండే నుంచి ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే వరకు మనం చదివినాం 6 days. ఓకే, రైట్. ఆల్మోస్ట్ ఇక్కడ అనుకున్నట్టు మనం 2 సబ్జెక్టులు తెలంగాణ జియోగ్రఫీ, తెలంగాణ హిస్టరీ మొత్తం పూర్తి చేసినాం. ఇప్పుడు ఏం చేయాలి? వీక్లీ ప్లాన్లో ఆ రోజు ఉన్నటువంటి 8 గంటలు ఉంటాయి. మళ్ళీ ఆ రోజు
ప్లస్ ఇది 1 గంట 9 గంటలు ఉంటుంది. ఈ 9 గంటల లోపల ఈ తెలంగాణ జియోగ్రఫీ, ఈ తెలంగాణ హిస్టరీ సబ్జెక్ట్ని మొత్తం రివైజ్ చేయాలి. అప్పుడు ఇది పూర్తిగా మీకు గుర్తుంటుంది. మళ్ళీ దీనికి సంబంధించిన టెస్టులు రాసుకోవాలి. అప్పుడు ఆ సబ్జెక్ట్ మీద పర్ఫెక్ట్ నాలెడ్జ్ మీకు వస్తుంది. ఇట్లా 100% మీరు ఫాలో అవ్వాలి. ఇట్లా అయిపోయింది. మొదటి వీక్లో ఒక 2 సబ్జెక్టులు అనుకున్నాం, రైట్ నేర్చుకున్నాం. రెండో వీక్లో ఇంకొక సబ్జెక్ట్ అనుకున్నాం, నేర్చుకున్నాం. మూడో వీక్లో ఇంకొక సబ్జెక్ట్ అనుకున్నాం, నేర్చుకున్నాం. నాలుగో వీక్లో ఇంకో 2 సబ్జెక్టులు, మొత్తం 6 సబ్జెక్టులు. ఓకేనా? రైట్. అంటే ఒక 1 మంత్ కంప్లీట్ అయ్యేసరికి మీ దగ్గర 8 అవర్స్ టైం చొప్పున మీరు ప్రతిరోజు కేటాయించుకుంటూ వెళ్తే ఒక నెల కంప్లీట్ అయ్యేసరికి 240 గంటలు మీరు చదువుతారు. అంటే ఒక సబ్జెక్ట్కి ఎన్ని గంటలు కేటాయిస్తారు? దాదాపుగా 40 గంటల సమయం కేటాయిస్తారు. 40 గంటల సమయాన్ని ఒక సబ్జెక్ట్ కనుక మీరు కేటాయించినట్టయితే తప్పనిసరిగా సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఇట్లా నెల అయిపోయేసరికి ఒక 6 టాపిక్స్ కంప్లీట్ అయినాయి. ఇంకొక నెలలో ఇంకొక 6 టాపిక్స్, ఇంకొక నెలలో ఇంకొక 6 టాపిక్స్, మొత్తము 18 టాపిక్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇది మనది 3 మంత్స్ ప్లాన్. కానీ ఇక్కడ 100 డేస్ ఉంది. అంటే ఇంకో 10-15 డేస్ కనుక మీరు టైం అలాట్ చేసుకొని మిగిలినటువంటి 2, 6, 3 టాపిక్స్ కంప్లీట్ చేసుకుంటే టోటల్గా ఈ 3 మంత్స్ పీరియడ్లో మీరు అంటే ఇంకొక వారంలో ఇంకో 2 సబ్జెక్టులు కంప్లీట్ చేస్తారు. ఇట్లాగే ఒక వారంలో 2 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసారు కాబట్టి మిగిలిన 10 డేస్లో కూడా ఇంకో సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తారు. అంటే ఈ 100 డేస్ ప్లాన్లో మీకు మనము జనరల్ స్టడీస్లో ఉండేటువంటి విభాగాలన్నింటినీ ఒకసారి చదవటము, నోట్స్ రాయటము, రివిజన్ చేయడము, టెస్టులు చేయడం అయిపోయింది. ఈ టైం అయిపోయేసరికి ఈ టైం అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ వచ్చినా, ఈ టైం మధ్యలో ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నోటిఫికేషన్ వచ్చింది కదా అని చెప్పి మీ షెడ్యూల్లో మార్చుకోవాల్సిన పని లేదు. నోటిఫికేషన్ వస్తే ఇంకా మన గమ్యం స్పష్టంగా ఉంటుంది. నోటిఫికేషన్ రాకపోతే మన షెడ్యూల్ ఫాలో అవుతాం. ఫాలో అయ్యి ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు 3 మంత్స్ తర్వాత మీరు జనవరి 1కి స్టార్ట్ చేయడం జరిగింది. ఏప్రిల్ 5కు ఏదో నోటిఫికేషన్ వచ్చింది. మీ సిలబస్ మొత్తం కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత కూడా మళ్ళీ రివిజన్, కరెంట్ అఫైర్స్ స్టడీ చేయడం, మళ్ళీ యాడ్ చేయడం, మళ్ళీ డైలీ టెస్ట్ రాయడం చేసుకుంటూ ఉండాలి. ఏప్రిల్ 5కు నోటిఫికేషన్ వచ్చింది. లేదు మీరు సబ్జెక్ట్లో సిలబస్ ప్రిపరేషన్లో ఉండగానే మార్చి 5కు నోటిఫికేషన్ వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే ఏప్రిల్ 25కి ఎగ్జామ్ అన్నారు. అయినా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ సిలబస్ ఎప్పటి వరకు అయిపోతుంది? ఏప్రిల్ 10 వరకు మీ సిలబస్ అయిపోతుంది. ఏప్రిల్ 25కి ఎగ్జామ్ ఉంది ఇక్కడ. అంటే ఇంకెన్ని రోజులు టైం ఉంది? 15 డేస్ టైం ఉంది. 15 డేస్ టైంలో టోటల్ రివిజన్, టెస్ట్స్ ఈ విధంగా కనుక మీరు ఫాలో అయినట్టయితే తప్పనిసరిగా ఇప్పుడు రాబోతున్నటువంటి మన తెలంగాణకు సంబంధించినటువంటి 65,000 ఉద్యోగాల్లో ఖచ్చితంగా మీద ఒక ఉద్యోగం అవడానికి అవకాశం ఉంటుంది. 8 అవర్స్ మ్యాండేటరీ, 100 డేస్ మీరు స్టడీ అనేటువంటిది మ్యాండేటరీ. డైలీ స్టడీ, డైలీ రివిజన్, డైలీ నోట్స్ మేకింగ్, డైలీ టెస్ట్స్. అట్లనే వీక్లీ స్టడీ, వీక్లీ రివిజన్, వీక్లీ టెస్ట్స్. అదేవిధంగా మంత్లీ స్టడీ, మంత్లీ రివిజన్, మంత్లీ టెస్ట్స్. టోటల్ సిలబస్ కంప్లీట్ అంతా అయిన తర్వాత గ్రాండ్ టెస్ట్ కనుక మీరు రాసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉన్నటువంటి మీకు ఆ టైం ఎగ్జామినేషన్ టైం మధ్యలో మళ్ళీ కంటిన్యూస్గా రివిజన్ చేస్తూ ఎప్పటికీ రివిజన్ ఉండాలి. ఎందుకంటే మర్చిపోవడం అనేటువంటిది మానవ నైజం కాబట్టి మనం రివిజన్ చేస్తుంటే ఎగ్జామినేషన్లోకి వెళ్ళేంత వరకు మనకు గుర్తుండాలి. కాబట్టి ఈ యొక్క ప్లాన్ మీరు ఎంత చిన్నదైనా, అది గ్రూప్ 1 ప్రిలిమినరీ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3, గ్రూప్ 4, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, జూనియర్ పర్సనల్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, జేఎల్ఎం కావచ్చు, అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మున్సిపల్, వార్డ్ ఆఫీసర్, పేపర్ 1, పేపర్ 2, ఎనీ ఎగ్జామినేషన్కైనా ఇట్లాంటి మోడల్ కనుక మీరు ఒకటి ఏర్పరచుకున్నారంటే, ఇప్పుడు నేను 8 అవర్స్ చెప్పిన ఇంతకంటే ఎక్కువ చదివే విద్యార్థులు కూడా ఉన్నారు. అట్లాంటప్పుడు మీ సిలబస్ ఇంకా ఎక్కువ వేగంగా అయిపోతుంది. అందరికంటే ముందు మీ సిలబస్ అయిపోతుంది. అందరికంటే ముందు మీరు రివిజన్ ఫేజ్లో ఉంటారు. నా ఉద్దేశం ఏంటంటే మీరు నోటిఫికేషన్ వచ్చే సమయానికి సిలబస్ కనీసం ఇది ఒకసారన్నా కంప్లీట్ అవ్వాలి. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎగ్జామినేషన్ వెళ్ళేసరికి కనీసం 2 సార్లు మీరు రివిజన్ చేయగలిగిన రోజు, ప్రతి టెస్ట్ను 2 సార్లు రాయగలిగిన రోజు, ఎగ్జామినేషన్లకు వెళ్ళంగానే మీకు ప్రశ్న చూడంగానే ఆన్సర్ వచ్చేటువంటి స్టేజ్లో మీరు ఉంటారు. అట్లాంటి సందర్భాలలోనే మీరు తప్పనిసరిగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇది యాక్షన్ ప్లాన్. యాక్షన్ ప్లాన్లో ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్లో మరి యాక్షన్ ప్లాన్లో వచ్చేటువంటి లోటుపాట్లు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా స్టడీ చేస్తాం, స్టడీ చేసేటప్పుడు మనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏముంటాయి, వాటిని ఏ విధంగా ఓవర్కమ్ కావాలి, వాటన్నిటిని మనము నెక్స్ట్ క్లాస్ నెంబర్ 20లో తెలుసుకుందాం. ఇక్కడికి ఈ ప్లాన్ నోట్ చేసుకోండి. ఈ ప్లాన్ ప్రకారం మీకంటూ సెపరేట్ 100 పేజ్ నోట్బుక్ తీసుకొని ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయండి. సక్సెస్ పొందిన వాళ్ళందరూ ఫాలో అయినటువంటి సూత్రాన్ని మీకు స్వయంగా అనుభవించి చెప్పడం అనేటువంటి జరుగుతుంది. దాన్ని కూడా మీరు ఫాలో అయ్యి సక్సెస్ని రిపిటేషన్ చేయాలి. సక్సెస్ అనేటువంటిది
మరి నాలెడ్జ్ మనం కాపీ చేసి రిపిటేషన్ చేయడం వల్లనే వస్తుంది. సో దీన్ని తప్పనిసరిగా మీరు ఫాలో అవుతారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.